ఈరోజు మనతో మాట్లాడబోయే వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము అనే ఒక సంతతి గురించి మనం ధ్యానం చేద్దాం. ఎవరు చెప్పండి ఆ సంతతి? ఎఫ్రాయిం. చెప్పాలి నోటితో గట్టిగా. ఎఫ్రాయిం అంటే ఎవరిల్లు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక గోత్రము ఎఫ్రాయిం గోత్రం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ఎఫ్రాయిము, మనష్షే అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. వారు యోసేపు కుమారులు. యోసేపుని తన అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మివేసిన తర్వాత అక్కడ అనేక బాధలు కష్టాలు ఎదుర్కొన్న తర్వాత దేవుడు యోసేపుని దీవించాడు. దీవించిన తర్వాత ఆ ఐగుప్తులో ఉన్న ఒక స్త్రీతో తనకి వివాహమైంది. వివాహమైనప్పుడు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. ఇశ్రాయేలీల గోత్రాలు ఎంచేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ గోత్రాలు ఎంచేటప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు పేర్లు కూడా దేవుడు యాడ్ చేశాడు. సహజంగా వీళ్ళిద్దరు కొడుకులు ఎవరు? యాకోబుకి ఎవరు అవుతారంటే వీళ్ళిద్దరు మనమళ్ళు అవుతారు. కానీ ఎందుకనో వాళ్ళిద్దరు పేర్లు కూడా దేవుడు యాడ్ చేయమని చెప్పాడు. ఇప్పుడు యాకోబుకి రూబేను, గాదు, నఫ్తాలి, తర్వాత కొంతమంది పేర్లు ఉన్నాయి. కుమారులతో పాటు మనమళ్ళ పేరు కూడా దేవుడు యాడ్ చేయమని చెప్పాడు ఆ గోత్రాలలో. అంత గొప్ప ప్రాధాన్యత పొందిన ఈ ఎఫ్రాయిములు, నా ప్రియ బిడ్డలారా, ప్రారంభ దశలో వారు చాలా ఫలించేవారిగా, అభివృద్ధి చెందిన వారిగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి నచ్చిన విధముగా వారి జీవితాలు కొనసాగాయి. దేవుడు ఇక ఫలించారులే, అభివృద్ధి చెందారులే, బాగా నాకు ఇష్టంగా ఉన్నారులే అనుకున్న తరుణంలో సాతానుడు వారిని మోసం చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని దీవెనలు పొందకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందకుండా, దేవుని మేలులు పొందకుండా వారు దేవుని దృష్టికి విరోధులుగా మార్చబడ్డారు. అప్పుడు చెబుతున్న మాట ఇదిగో ఈ మాట. వాక్యం చెప్తుందంటే, హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 8వ వాక్యం చదివితే, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. చూసారా? నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను అంటే దేవుని దర్శనములు కనిపెట్టే ఒక ఉన్నత రేంజ్ ఆత్మీయత వారిది. ఆత్మీయతలో కూడా ఉన్నత రేంజ్. కొంతమంది విశ్వాసులు అంటారు, పాస్టర్ గారు మా గురించి ఏదైనా దర్శనం చూడండి, మా గురించి ఏమైనా ప్రార్థన చేసి ఏదైనా ప్రేరేపణ ఉంటే చెప్పండి అని ఇలా అడుగుతారు. కానీ వీళ్ళు అలా కాదు, డైరెక్ట్గా దేవుని దర్శనములు చూసే అంత గొప్ప ఆత్మీయత వారిది, గొప్ప ఆత్మీయత. అలాగే వారి గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఎఫ్రాయిము అనగా ఫలించుట లేక అభివృద్ధి చెందుట. ఇంత గొప్ప స్థానములో ఉన్న ఈ ఎఫ్రాయిములు ఎందుకు దేవుని సన్నిధిలో అంటే మందిరములో శత్రువులయ్యారంట? 8వ వాక్యం చదివితే, ప్రవక్తలు తమ శరీర అంతట్లో వేటగాని వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. అంటే ఇక్కడ సేవకుల గురించి రాయబడింది. 11వ వాక్యం చదివితే, ఎఫ్రాయిం యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోయాను. అంటే కీర్తి అంటే ఇది ఘనత. అంత గొప్ప ఘనత, పేరు, అంత గొప్ప అభివృద్ధి పక్షిలాగా ఎగిరిపోయిందంట. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ రోజున్న అభివృద్ధి ఇలాగే ఉంటదేమో, ఈరోజు ఫలింపు ఇలాగే ఉంటదేమో, ఈరోజు జరుగుతున్న కార్యాలు ఇలాగే జరుగుతాయేమో, ఈరోజు పొందుతున్న ఈ మేలు ఇలానే పొందుకుంటామేమోనని. ఖచ్చితంగా అలానే పొందాలి, ఆ కృపలో నిలబడాలి. కానీ
కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ఎఫ్రాయిములు చూడండి, దేవుని దృష్టిలో విరోధులైపోయారు, మందిరంలో విరోధులైపోయారు. వారి దుష్టక్రియలు దేవుని దృష్టికి చాలా బాధ కలుగు చేస్తే, అంత గొప్ప ఘనత గౌరవం పొందినటువంటి వీరు ఒక్కసారి వాళ్ళ ఘనత గౌరవాలు మొత్తం ఎగిరిపోయినాయి అంట. మన పేరు ఘనతలు ఎవరో చెడగొట్టాలనుకుంటే అది ఎప్పుడు సాధ్యం కాదు. దేవుడే మన పేరు గౌరవం మన కీర్తి చెడగొట్టాలనుకున్నప్పుడు మనం ఎంత పోరాడినా, ఎంత పాకులాడినా ఆ ఘనత మనకు దక్కదు. ఒకప్పుడు మంచి పేరు ఉండాలి ఇతనికి, ఒకప్పుడు మంచి పేరు ఉండాలి ఈ కుటుంబానికి, ఒకప్పుడు మంచి పేరుందే వీళ్ళకి. ఈరోజు ఏమైపోయింది, ఏంటి అందరూ చెడ్డగా అనుకుంటున్నారు, అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏంటి అంటే, ఆ కీర్తి ఘనత ఎవరు ఎగరగొట్టేశారు? దేవుడే ఎగరగొట్టాడు. అంటే ఇంత పేరు పొందినటువంటి వీరు, ఇంత కీర్తి పొందినటువంటి వీరు, వీళ్ళు చేసిన తప్పులేంటారో మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎఫ్రాయిమీలు నేటి కాలములో దేవుని బిడ్డలకు సాదృశ్యం. ఫలించిన వారు, అభివృద్ధి చెందిన వారు, మేలులు పొందిన వారు, దీవెనలు పొందిన వారు ఈరోజు ఎందుకు అట్టడుగున నిలబడ్డారు? ఎందుకు దిగజారిపోయారు? ఎందుకు వారు వారి యొక్క ఫలింపు, అభివృద్ధి, మేలులు, ఘనత అంతా కోల్పోయారంటే వాళ్ళలో చోటు చేసుకున్నటువంటి కొన్ని దుష్టక్రియల గురించి మనం చదివి ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నెంబర్ 1 వాళ్ళు చేసిన పని ఏంటంటే 7-8 వాక్యం చదివితే, ఎఫ్రాయిమీలు అన్యజనులతో కలిసిపోయిరి. ఎవరితో కలిసిపోయారంట? ఎఫ్రాయిమీలు అన్యజనులతో కలిసిపోయిరి. వాళ్ళలో ఉన్న తప్పు చూడండి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు పొందావన్న గుర్తెరగాలి, బాప్తిసం పొందానన్న విషయాన్ని గుర్తెరగాలి, నేను దేవుని బిడ్డనన్న విషయాన్ని గుర్తెరగాలి, లోకములో నుండి దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడన్న విషయాన్ని గుర్తెరగాలి, దేవునికి స్వాస్థ్యమై ఉన్నాను, దేవునికి కుమారుణ్ణి కుమార్తెనై ఉన్నాను, దేవుని బిడ్డనై ఉన్నాను, దేవుని కొరకు సాక్షిగా బ్రతకవలసిన వ్యక్తినై ఉన్నానని ఈ విషయాన్ని గుర్తెరగాలి దేవుని బిడ్డలో. ఆ విషయాన్ని మర్చిపోయి ఇక్కడ ఎఫ్రాయిమీలు అన్యులతో కలిసిపోయారంట. అన్యులతో అంటే అన్యులు ఏం చేస్తారండి? అన్యులు ఏం చేస్తారు? అన్యులు దీపావళులు చేస్తారు. నాయకుడు సౌతెత్తే ఆ బొమ్మలు తెచ్చుకుని వాటి దగ్గర పూజలు చేస్తారు. ఇంకా లోకములో అన్యులు చేసే కార్యాలు మనకు తెలియదే ఉంది. కానీ ఇంత ఫలించి అభివృద్ధి చెందిన ఈ ఎఫ్రాయిమీలు ఈరోజు ఏమైపోయారు? అన్యులతో కలిసిపోయారంట. అన్యులతో ఒకప్పుడు లేరే ఇలా. ఒకప్పుడు అన్యులకు దూరంగా ఉన్నారు, ఒకప్పుడు అన్యుల సాంగత్యము వద్దనుకున్నారు, అన్యుల కార్యాలకి వెళ్ళలేదు. ఈరోజు అన్యులతో కలిసిపోయారు. అందుకని వారి కీర్తి, మేలు, ఘనత ఎగిరిపోయిందని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యజనుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం అన్యజనుల విషయంలో చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు అనుకుంటావు ఏమైందిలే అబ్బా అని, కానీ నీకు ఒక నష్టమో, కష్టమో, సమస్య, బాధ, శ్రమ వస్తున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర అడిగితే నీకెందుకు అది కలిగిందో దేవుడు తెలియపరుస్తాడు. పలానా రోజు నీ తప్పు చేసావు, పలానా రోజు నాకు ఇష్టం లేని కార్యం ఇది జరిగించావు, పలానా రోజున ఇట్టా ఉన్నావు, అట్టున్నావు, అందుకని నీకు ఇచ్చిన దీవెనలు, మేలు, ఆశీర్వాదాలన్నీ కొలాప్స్, మొత్తం పోగొట్టుకున్నావు అని దేవుడు చెప్తాడు. అన్యులతో కలిసిపోయాడంట. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం అన్యులతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, అన్య కార్యాలతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, అన్య ప్రజలతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అన్యులతో కలిసిపోవటం వలన నా ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశారంటే, వారు వాక్యం చెప్తున్న మాట చూడండి. ఎఫ్రాయిం అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరినో త్రిప్పివేయని అప్పము వంటి వాడాయనో, అన్యులు అతని బలమును మృంగివేసినను అతనికి తెలియలేకపోయాను. చూసారా, ఈ మధ్య నాకు ఒక పెళ్లి చేయమని వేరే మన విశ్వాసులే ఫోన్ చేశారు. ఓకే, ఖచ్చితంగా చేస్తామని చెప్పాం. వీళ్ళు ఏం చేశారంటే తొందరపడి, అంటే నిన్న పోయి నేను అడిగినప్పుడు నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే,
మా భర్త అలా చేశాడని చెప్పారు. సరే, వాళ్ళ భర్త తెలియదు కాబట్టి దేవుని స్తోత్రం, క్షమించేశాం. ముహూర్తం ఏమో బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి పెట్టించుకున్నాడంట, పెళ్ళి ఏమో మనల్ని చేయమన్నాడు. ఇప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు ఇలాంటి విశ్వాసులు అన్యులతో కలిసిపోయినట్ట కాదా? అవునా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, అవునా కాదా? ఇప్పుడు బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకున్నప్పుడు తప్పు లేకపోతే బ్రాహ్మడు వచ్చి పెళ్లి చేస్తే తప్పేముందిగా? మళ్ళీ పాస్టర్ గారి పెళ్లి కావాలి, అన్నయ్య రావాలి, అన్నయ్య రావాలి, అన్నయ్య రావాలి. నేను అన్నాను, నేనైతే నేను రాను. ఎవరన్నా సేవకులను పంపిస్తా. ఇదేనా? లేదు, అన్నయ్య రావాలి, వాక్యం చెప్పేసి అటు ప్రార్థన చేసి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, అది మాకు సంతోషమే. ఇట్లా వాళ్ళు అడుగుతున్నప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకనంటే అన్య కార్యాలకి మనం ఎప్పుడైతే వాటికి ప్రాముఖ్యతనిస్తామో, వాటితో కలిసిపోతామో, నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన బలాన్ని మృంగేస్తారంట అన్యులు. అన్యులు ఏం చేస్తారండి? మన బలాన్ని మృంగేస్తారు, ప్రార్థన బలాన్ని మింగేస్తారు, విశ్వాస బలాన్ని మృంగేస్తారు, అలాగే ఆత్మ బలాన్ని మృంగేస్తారు. దేవుడిచ్చిన ఈ బలమంతా మృంగివేస్తాడు. ఎగ్జాంపుల్ సాంసోను తీసుకుందాం. సాంసోను చిన్న వయసు నుండి నాజీరు చేయబడ్డవాడు. నాజీరు చేయబడిన సాంసన్ దేవునికి దగ్గరగా, అత్యంత ప్రియునిగా దగ్గరగా బ్రతుకుతున్నప్పుడు అతని మీద బలమైన అభిషేకము, ఈ భూమి మీద ఎవ్వరికి లేనటువంటి శక్తి బలాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. సింహాలను చీల్చేశాడు, జారిపోయే పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. అలాంటి వాడు అన్యులతో కలిసిపోయినప్పుడు, అన్యురాలతో కలిసినప్పుడు తన బలం మొత్తం ఏమైపోయిందంటే పాడైపోయింది. అన్యులతో కలిసినప్పుడు ఆ బలమంతా కోల్పోయాడు. సాంసన్, ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే, ఇంతకుముందు నాకు బలం ఉందిగా, ఆ బలం ఉంది కాబట్టి నేను ఫిలిస్తీన్లను చంపగలిగాను, చీల్చి చెండాడగలిగాను, ఈ రోజు కూడా నాకు ఆ బలం ఉంది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బలము లేదు. కారణం ఏంటి? ఎవరితో కలిసిపోయాడు? అన్యులతో కలిసిపోయాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అన్యులతో కలిసిపోతే దేవుడిచ్చిన బలాన్ని కోల్పోతారు, దేవుడిచ్చిన శక్తిని కోల్పోతారు, దేవుడిచ్చినటువంటి ఆ ప్రభావము కోల్పోతారు. దానికి గల కారణం ఏంటంటే, మీరు తెలిసో తెలియకో, లేకపోతే ప్రజలతో ఎంత కఠినంగా ఉంటే ఆడ దూరం అవుతారో, వాళ్ళు ఏమనుకుంటారని మీరు ఒకవేళ బాధపడితే, మీరు పోగొట్టుకునే ప్రధానమైన అంశం ఏంటంటే బలాన్ని కోల్పోతారు. దాని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అన్యులతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఇక్కడ ఎఫ్రాయిం చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే, అన్యులతో కలిసిపోయి దేవుడిచ్చిన బలాన్ని, శక్తిని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన శక్తిని, బలాన్ని పోగొట్టుకున్నాడు. మీలో ప్రార్థన, చాలా మంది ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర అవుతుందంటే బలం లేదని, ఆత్మీయ బలం లేదు. మీకు బాధ కలిగినా పర్వాలేదు, అర్థం చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తున్న నిద్ర అవుతుందంటే ప్రార్థనలో బలం లేదు. మోకాళ్ళు ఉంచలేకపోతున్నారు, బలం లేదు. ఉపవాసం ఉండలేకపోతున్నారు, బలం లేదు. దేవుడు ఇది చేస్తాడు, అది చేస్తాడని దేవుని సన్నిధిలో కనిపెట్టే ఆ విశ్వాసం మీకు లేకుండా పోతుందంటే కారణం ఏంటి? ఆత్మ బలము లేదు, విశ్వాసంలో బలం లేదు, ప్రార్థనలో బలము లేదు. బలం లేనప్పుడు ఏం చేస్తారండి? బలం లేనప్పుడు ఏం చేస్తారు? నాకు చిన్నప్పుడు జరిగిన ఒక విషయం ఉందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న వయసులో, తెలిసి తెలియని వయసులో ఒక పనికి పెట్టారు నన్ను. రోజు బాగా సురుగ్గా చేసేవాడిని. ఒకరోజు ఆరోగ్యం బాగలేదు, అయినా చేయమన్నారు, చేయలేకపోతున్నా. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని ఒత్తిడి చేస్తే నేను వాళ్ళ దగ్గర నుండి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక షెల్టర్ కింద, ఎవరు లేని ప్రదేశంలో భయంకరమైన జ్వరంతో అక్కడ పడుకున్నా. ఎడిపోయాడు అని చెప్పి ఎత్తుకుంటూ వచ్చారు. నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, నాకు బాగలేదు, నాకు బలం లేదు, నేను ఈ పని చేయలేనని చెప్పాను. ఆహా, అవునా, ఏమైందంటే ఇదిగో జ్వరం వచ్చింది. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, జాగ్రత్తగానండి, బలం ఉన్నప్పుడేమో సురుగ్గా పని చేయగలిగాం, ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు కాబట్టి బలం లేదు కనుక ఆ పని చేయటానికి శక్తి సహకరించట్లా. అలాగే ఆత్మీయతలో కూడా మనం బలం కోల్పోయినప్పుడు ఎట్లా ఉంటామంటే అంత ఉజ్జీవం ఉండదు,
అంత దాన్ని ఏమంటారంటే అంత ఆసక్తి కనపడదు. ప్రార్థనలో కూర్చోగానే అస్సలు ఆసక్తి రాదు. అంటే వాళ్ళందరూ ఏం కోల్పోయారు? బలం కోల్పోయారు. అట్లాంటి వాళ్ళు మన ఇళ్లలో కూడా ఉంటారు, బలం కోల్పోయిన వాళ్ళు. సాంసోను బలం కోల్పోయినప్పుడు అతని ఎంట్రుకలు కట్ చేసేసారు, తర్వాత కళ్ళు పీకేశారంట, తర్వాత ఇత్తడి సంఖ్యలతో బంధించారంట, ఆ తర్వాత ప్రాణమే పోయింది. కారణం ఏంటి? బలము లేదు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఎఫ్రామీయులు ఉన్నటువంటి ముందు స్థితిలో ఉన్నారా, లేకపోతే లాస్ట్ స్థితిలో ఉన్నారా? ఎఫ్రామీయులు ముందులో ఉన్నప్పుడు, అంటే ప్రారంభంలో ఉన్నప్పుడు వారు ఫలించిన వారు, అభివృద్ధి చెందిన వారు, అన్యులను అసహించుకున్న వారు, అన్య కార్యాలకు దూరంగా పరిగెత్తిన వారు ఈ రోజున వాటి మీద మమకారం చూపుతున్నారు. వాళ్ళకు తెలియకుండానే ఆ బలం పోతుందంట. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. చూసారా, ఇది ఒక మోసం. ఒక పక్క నుండి ఆత్మీయ బలం పోతున్నా అతనికి తెలియట్లేదంట. ఈ రోజు నీ బలం ఎటు నుండి పోతుందో నీకు తెలుస్తుందా? నీ బలము ఒకప్పుడు ఎంత ఉద్యమంగా ఉన్నావు, ఎంత ప్రభావంతో, ఎంత పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థన చేసావు, విశ్వాసం ఉంచావు, ఎన్నో ఘనకార్యాలు పొందావు. ఈరోజు ఆ బలం ఉందా నీకు? ఈరోజు ఆ పవర్ ఉందా? పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్యులు అతని బలాన్ని మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. ఈ మధ్య ఒక సహోదరుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకు అర్ధరాత్రిలో ఫోన్ చేశారు, అన్నయ్య అతను ఎటు వెళ్ళిపోయాడు తెలియదు, ఇది పరిస్థితి అని చెప్పారు. ఎక్కడో పోయి ఉంటాడా అని అడిగాను. అతని గురించి కొన్ని కంప్లైంట్లు చెప్పారు. ఇది నర్సాపేట ఏరియాలో జరిగింది. ఆ ఊరు నుండి ఫోన్ చేసినటువంటి వ్యక్తులలో ఒక అతను, అన్న గత కాలంలో ఒకడెట్నే ఎటు వెళ్ళిపోయాడు, ఒక 6 రోజులు కనపడలేదు, తీరా చూస్తే ఒక ఘోరం జరిగిపోయింది కదా, మనం విన్నాం, ఈడు కూడా అలా చేసుకుంటాడేమో, ఇది పరిస్థితి, నాకు భయంగా ఉందన్న. అంటే నేను 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ప్రభు అలా జరగకూడదు, ఒకవేళ అలాంటి సాతాను శోధన అతని మీద ఉంటే ఇది తప్పించు ప్రభు, నువ్వు ఏదైనా చేయగలవు అని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత వాడు మొత్తానికి 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, నేను మెడ్రాస్లో ఉన్నాను, నా గురించి ఎవరు ఎతకమాకండి, మెడ్రాస్లో ఉన్నాను, నా గురించి ఎతకమాకండి అంటే మొత్తానికి వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు అక్కడ మన సంఘ పెద్ద ఒక అతను అంటే చెప్పాడు, అన్న 2 రోజుల ఉపవాసాల నుండి ప్రార్థన చేశాడు, అందుకనే నువ్వు బ్రతికేవరా అంటే, నేను వాస్తవానికి చనిపోవాలని వెళ్ళాను, నేను ఆడికి చనిపోవాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక శక్తి నన్ను ఆపుతుంది, నాకు భార్య పిల్లలు గుర్తొస్తున్నారు, ఇట్లా నేను ఆ మందు కొనుక్కుందామని వెళ్తున్నాను, ఆ రైలు కింద పడదామని వెళ్తున్నాను, లేకపోతే దూగుదామని వెళ్తున్నాను, కానీ ఏదో ఒక శక్తి నన్ను ఆపేస్తుంది. అదేనంటే దైవజనుడు మీ కొరకు 2 రోజుల నుండి ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాడు, ఇది పరిస్థితి అని చెప్పారు. వాడు వచ్చిన తర్వాత నిన్న మాతో పాటు ప్రార్థనకు వచ్చాడు. ప్రార్థనకు వస్తే నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఒక ప్రేరేపణ నాకు ఇచ్చాడు. ఏంటంటే, వాడు సీక్రెట్గా అన్యులతో సహవాసం కలిగి ఉన్నాడు. సీక్రెట్గా అన్యులతో సహవాసం కలిగి ఉంటే నేను చెప్పాను, వీడు ఇలా అవడానికి గల కారణం, వీడు ఎక్కడో రహస్యంగా దేవునికి ఇష్టము లేని వ్యక్తులతో సహవాసాలు చేస్తూ కొన్ని దురలవాట్లకి లోనవుతున్నాడు అని చెప్పినప్పుడు, ఆ పక్కనే ఒక ఊరు ఉందండి, ధ్యాసారం అనే ఊరు, ఆ ప్రాంతంలో వెళ్తున్నాడు అన్న, వీడు వాస్తవమే, మీరు చెప్పింది వాస్తవమే, ఇది అని చెప్పినప్పుడు ఆ తర్వాత వాడి గ్రహింపు కలిగిన, అసలు నేను ఏం చేస్తాను నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒక దురాత్మ నన్ను ఇట్లా మోసం చేస్తుంది అదని చెప్పినప్పుడు చెప్పాను, నువ్వు ఉండాల్సిన హద్దుల్లో నువ్వు ఉంటే నీకు కీడు జరగదు, నీ మనస్సు ఎటో పోతుంది, ఇక్కడున్నా నీ మైండ్ అంతా వేరుగా అవుతుంది, వచ్చి ఉపవాస ప్రార్థనలో కనిపెట్టు, ప్రార్థన చేయమని చెప్పాను. ఇప్పుడు సరి చేసుకున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు సాంసోన్ని సాతాను ఈడ్చుకొని పోతున్నాడు, కానీ ఎదిరించడానికి ఏం లేదు, లోన ఆత్మబలం లేదు, పవర్ లేదు. ఈ రోజున సాతానుడు అనేక మందిని ఈడ్చుకొని పోతున్నాడు. కారణం ఏంటంటే ఆత్మబలం లేదు. వీడు ఒక అన్యులతో సాంగత్యం పెట్టుకొని వాళ్ళ సలహాలు విని ఎల్లకొండ ప్రదేశాలన్నిటికీ వెళ్తున్నాడంట సీక్రెట్గా. అది దేవుడు బయలుపరిచి చెప్పి అంతవరకు వాళ్ళ గ్రహింపు రాల.
ఇది పరిస్థితి. అంటే కొంతమంది ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దైవ సేవకులకి ఈ విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. బుద్ధి తెచ్చుకో, ఇది అని అంటే ఏడ్చాడంట. అసలు నేను ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టిపోయినవాడిని కాదు, ఇట్లా పరిస్థితి అని. ఆత్మ బలము లేకపోతే సాతాను నిన్ను ఈడ్చుకొని పోతాడు. అర్థమైందా? ఆత్మ బలం లేకపోతే, ఇప్పుడు కుక్క చచ్చినప్పుడు ఈడ్చుకొని పోతారు. అదే బ్రతుకున్నప్పుడు ఈడ్చుకొని పోండి. బ్రతుకున్నప్పుడు ఈడ్చుకొని పోగలరా? నీ మీద ఎగిరి దూకి నిన్ను పగల కొరికేసిద్ది. అలాగే దేవుని బిడ్డలు ఆత్మ బలంలో ఉన్నప్పుడు ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు, ఏ దురాత్మ శక్తులు మనల్ని ఏం చేయలేవు. అందుకని అన్య కార్యాల వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారు ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళైనా. ఎందుకంటే ఇక్కడ ఎఫ్రాయిం అలా తప్పిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. రెండోది, తను చేసిన తప్పేంటయ్యా అంటే పాపము చేశాడంట. 8వ అధ్యాయం 11వ వాక్యం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను, అతడు అన్యములుగా ఎంచెను. ఇక్కడ చూడండి, ఎఫ్రాయిం చేసిన రెండో తప్పు ఏంటంటే అన్యులతో కలిసిపోవటం కాకుండా ఎఫ్రాయిం పాపమునకు ఆధారమగు బలిపీఠాలు. బలిపీఠాలు అంటే ఏంటి తెలుసా? గుడి అనుకోండి, మన భాషలో చెప్పాలంటే గుళ్ళు, గోపురాలు. ఆ రోజుల్లో బలిపీఠాలు కట్టి ప్రతి చెట్టు కింద అప్రేదన్ పెట్టారా బలు అర్పిస్తుండేవాళ్ళు. శిశు బలులు, మేకలు, గొర్రెలు, ఆవులు, వాటిని బలిపీఠాలు అంటారు. దేవుని కూడా కొన్ని బలిపీఠాలు ఉన్నాయి, అవి వేరు. అయితే ఇప్పుడు అన్యుల వైపు తిరగటమే కాకుండా ఆ బలిపీఠాలని ఆధారం చేసుకున్నాడంట. నిజమైన దేవుని విడిచిపెట్టేశాడు. ఈరోజు నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక ప్రశ్న. ఏది చేసినా దేవుడు నాకు మేలే చేస్తాడని పూర్తిగా ఆయన మీద ఆనుకునే వాళ్ళు ఎంతమంది? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఏది చేసినా ఆయన నాకు మంచి చేస్తాడు, నేను ఆయన మీదే ఆనుకుంటానన్న వాళ్ళు నా ప్రియమైన బిడ్డలారా, అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునొందడో. అర్థమైంది? కొన్ని కీడుగా అనిపిస్తాయి, కొన్ని బాధగా అనిపిస్తాయి ప్రజెంట్. ఆయనను దేవుడు ఎప్పుడూ కూడా ఆయన బిడ్డల్ని కీడులో వదిలేయడు. ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నీకు జీవితంలో కొన్ని కీడుగా అనిపిస్తున్నాయేమో, కొన్ని నీకు బాధ అనిపిస్తున్నాయేమో. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే మాకెందుకు ఇలా జరుగుతుంది అని. దేవుణ్ణి నడిపించే శ్రమల మార్గం, పరీక్షల మార్గం, బాధాకరమైన మార్గంలో దేవుడు ఒకవేళ నిన్ను నడిపిస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడలారా, భయపడొద్దు. దాని తర్వాత ఏదో ఒక లెసన్ అనేది, ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. అంతేగాని మనల్ని విడిచిపెట్టినట్టు కాదు, మనల్ని త్రోసివేసినట్టు కాదు, మనల్ని కాదన్నట్టు కాదు. దేవుని మార్గములో నువ్వు యథార్థంగా సాగిపోతున్నప్పుడు కొన్ని పరీక్షలకు నువ్వు గురి అవుతావు. అలాంటప్పుడు నిజమైన దేవుని విడిచిపెట్టకూడదు, నిజమైన ఆధారాన్ని కోల్పోకూడదు. ఇక్కడ ఎఫ్రాయిము బలిపీఠములను ఆధారం చేసుకుని ఆ బలిపీఠాల దగ్గరికి వెళ్ళి, అంటే అన్య బలిపీఠాల దగ్గరికి వెళ్ళి ఇంకా పాపం ఎక్కువ పెంచుకున్నాడంట. చాలా మంది గోడ మీద పిల్లు లాగుంటారు. అయితే దేవుడు, లేకపోతే ఇంకొక దేవుడు, ఇంకొక దేవత, అయితే ఈయన కాకపోతే ఆయన అన్నట్టుగా. యోబు అంటాడు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే కనిపెడతా అంటాడు. దాని స్తోత్రం కలుగునగాక. యోబు గ్రంథం 13:15 అంటాడు, ఆయన నన్ను చంపినా సరే ఆయన కొరకే కనిపెడతా. యోబుకి ఎంత భయంకరమైన పరీక్ష వచ్చిందండి, ఎంత భయంకరమైన పరీక్ష. ఒకే రోజు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలు, అలాగే 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం దే ఆర్ ఆల్ డిస్ట్రాయ్. అందరూ ఒకే రోజు నాశనం అయిపోయారు అందరూ. ఆయనను ఏమన్నారు తెలుసా? ద గాడ్ ఈస్ గివెన్, ద గాడ్ ఈస్ టేకెన్. దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకుని పోయాడు. గ్లోరీ టు గాడ్ అన్నాడంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుని నిందించి గాని, దేవుని దుఃఖపరిచి గాని, ఓ దేవుడా ఎందుకు మాకు ఇలా చేసావని గాని ఏ రోజైనా ప్రశ్నించాడా? ప్రశ్నించలా. దేవుని చిత్తములో సాగిపోతున్నప్పుడు
కొన్ని శ్రమలో బాధలకు మనం గురవుతాం. అవి కూడా మన మంచికే, కానీ మనకు అప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమైంది. నేను స్తోత్రం కలుగునుగా. కొన్ని మన మంచికే చేస్తాడు. అయ్యో ఇది పోయిందా, అది పోయిందా, వాళ్ళు పోయారా, వీళ్ళు పోయారా అనుకుంటా అన్ని మన మంచిగా చేస్తాడు ఆయన. ఎందుకనంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు మనం ఎరగము, ఆయనకు తెలుసు. మన పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, వాళ్ళు అప్పటికప్పుడు అది కావాలి ఇది కావాలంటారు, ఐస్ కావాలంటారు, అరే జలుబు చేసిద్ది, జ్వరం వస్తుంది, అది ఇది అని అంటే నాకు అదే కావాలంటారు. ఆ సమయంలో ఏం చేస్తాం? ఓ దెబ్బ కొడతాం, లేకపోతే గద్దిస్తాం. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మకి నేనంటే ఇష్టం లేదేమో, మా నాన్నకి నేనంటే ఇష్టం లేదేమో, అది ఇది అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆంతరాయం ఏంటి, దాని భావం ఏంటి? పిల్లల క్షేమం కొరకా కాదా? అలాగే దేవుడు కొన్ని మనకెందుకు ఇవ్వడో, కొన్ని మనకెందుకు చేయడు, మనకెందుకు లేట్ చేస్తున్నాడు, ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఎందుకనంటే నా ప్రియమైన బిడ్డలారా, అలస్యమైన దేవుడు మంచిగా చేస్తాడు. హల్లెలూయా. అలస్యమైన దేవుడు మనకు మంచిగా చేస్తాడు. మనము ప్రశ్న వేయకూడదు. డోంట్ పుట్ ద క్వశ్చన్ టు ది గాడ్. దేవునికి మనం ప్రశ్న వేయకూడదు. ఎందుకిలా, ఎందుకిలా, ఎందుకిలా అని. కారణం ఏంటంటే ఆయన జరిగిపోయినది ఎరుగును, జరుగుతున్నది ఎరుగును, జరగబోయేది ఎరుగును. మనకేం తెలుసండి? ఇంకొక 5 నిమిషాలకి ఏం జరిగిద్దో మనకు తెలుసా? ఇంకొక గంటకి ఏం జరిగిద్దో మనకు తెలుసా? ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు ఎరిగిన మహాదేవుడు ఆయన. అందుకని పూర్తిగా ఆయన మీద ఆనుకొని, నీ మీద ఆనుకుంటున్నాను ప్రభా అని పూర్తిగా ఆయన దగ్గర మనం సరెండర్ అయిపోవాలి, ఆయనకు లోబడిపోవాలి. నీ చిత్తమే జరిగించు ప్రభా, మాకైతే అన్నీ తెలియదు, నువ్వు ఎలా నడిపిస్తే అలా. ఇప్పుడు ఒకే రోజు ఎన్ని పోయినాయి? యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకుని పోయాను. నా తల్లి గర్భమందు నేను దిగంబరిగా వచ్చి తిని మరలా దిగంబరిగా వెళ్ళిపోతాను. ఏం తీసుకెళ్తాను నేను? ఏం తీసుకెళ్తాను? ఏమి తీసుకెళ్ళను. తర్వాత ఆరోగ్యం చెడిపోయింది. అప్పుడు కూడా భార్య వచ్చి ఇంకా దేవుడు దేవుడు అంటే ఆ దేవుడిని విడిచిపెట్టి ఇంకో దేవుడిని నమ్ముకో అన్నట్టు చెప్తుంది. దూషించి సావమంటుంది. ఒకటే మాట అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. ఒకప్పుడు ఆయన మనకు మేలు చేశాడు. ఈరోజు ఈ కీడు ఎందుకు వచ్చిందో, దీని వెనకాల ఏం చెప్పబోతున్నాడో, ఏం నేర్పించబోతున్నాడో, ఒకవేళ అయినా పొరపాట్లు జరిగాయేమో అని ఎట్లా ఆలోచిస్తున్నారు కానీ, నేను స్తోత్రం, ఎట్లా ఆలోచిస్తున్నారు కానీ యోబు గారు అప్రేదన్ పెట్టారు. తప్పుగా దేవుణ్ణి ఎప్పుడు అర్థం చేసుకోవాలా? అర్థమైందా? తప్పుగా దేవుణ్ణి ఎప్పుడు అర్థం చేసుకోవాలా? స్నేహితులు ముగ్గురు వచ్చి ఎలీఫజ్, జోపర్, బిల్దద్, ఎలీఫజ్, జోపర్, బిల్దద్, ఈ ముగ్గురు వచ్చి ఒకరి తర్వాత ఒకరు శోధించటం, బాధ పెట్టడం, ఒకరి తర్వాత ఒకరు వచ్చి తనని చాలా గాయపరిచారు. ఎట్లా ఉందంటే ఇది అయిన గాయములో కారం చల్లినట్టు, మూలిగే నక్క మీద తాడిగేయబడినట్టుగా ఉంది. మొదలే బాధలో ఉన్నాడు, ఆదరించాల్సిన దానికి బదులు బాధ పెడుతున్నారు వచ్చి ఒకరి తర్వాత ఒకరు. అప్పుడు అంటున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు, అయినా ఇది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. ఆయనను ఈ జీవితం ఇచ్చింది ఆయన, సృష్టించింది ఆయన, నన్ను నిర్మించింది ఆయన, నాకు భార్య, బిడ్డల్ని, ఆస్తుల్ని, ఆరోగ్యం ఇచ్చింది ఆయన. ఆయన ఇచ్చాడు గనుక ఆయన ఒకవేళ నన్ను చంపినా నా మనస్సు ఇంకొక వైపు తిప్పను, ఇంకొక దేవుళ్ళు దేవతల వైపు తిప్పను, వేరొక చోట ఇంకొక ఆధారం ఉందంటే నేను తిప్పను. ఎందుకని? నా ఆధారం ఆయనే, నా ఆశ్రయం ఆయనే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆధారం ఆయనే, ఆశ్రయం ఆయనే. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను, ఆయన కొరకే, ఆయన కొరకే. ఇక వేరే మార్గాలు ఎంచుకోవట్లా. ఎంతమంది ఉన్నారు అలాంటి భక్తులు ఇక్కడ? చావైన బ్రతుకని దేవుడి వైపే చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యోబు తప్పిపోవాలా, యోబు భార్య తప్పిపోయింది. ఈరోజు నీ భర్త తప్పిపోవచ్చు, నువ్వు తప్పిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు నీ భార్య తప్పిపోవచ్చు, నువ్వు తప్పిపోకూడదు. ఈరోజు నీ పిల్లలు తప్పిపోవచ్చు, నువ్వు తప్పిపోకూడదు. చివరి దాకా నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఎఫ్రాయిం చేసిన రెండో తప్పిందంటే వేరొక బలిపీఠములను ఆధారం చేసుకున్నాడు. ఇది బలిపీఠం, ప్రార్థన బలిపీఠం, దేవుని బలిపీఠం, సన్నిధనే బలిపీఠాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఇంకో చోట ఏదో అదంట ఇదంట.
దేవుడు విడిచిపెట్టేసాడు అనుకోండి, నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు అదో విధముగా మారిపోతాయి. ఇక బాగుపడే ఛాన్స్ లేదు, ఆ సోర్స్ ఉండదు ఇక. అందుకని సావైన బ్రతుకని మనం ఆయన మీదే ఆధారపడాలి. దాని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వేరొక దేవులను ఆశ్రయించాడు, వేరొక దేవులను ఆశ్రయించాడు. 9వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరులుదురు. మూడో తప్పు, ఐగుప్తులోనికి మరలుదురు. ఐగుప్తు అనగా ఏంటి? వరల్డ్, ప్రపంచం, లోకం. ఏ లోకం అది? దుష్ట లోకం, పాపపు లోకం. ఆ లోకాన్ని విడిచి యేసు రక్తము ద్వారా కడగబడి పవిత్రులమై ఈరోజు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. లోకములో ఉన్న పాపమును, శాపమును అన్ని వదిలేశాం. ఈరోజు ఆ యుద్ధం అనుకున్నాం మనం. ఈ శ్రమలు, బాధలు కలుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అదే బాగుందే, లోకంలో ఉన్నప్పుడే బాగుందే అనిపిస్తుంది. ఇప్పుడు ఇతను మరలా ఐగుప్తుకి తిరిగాడంట. ఐగుప్తు అంటే ఏంటి? దేవుడు ఇశ్రాయేలీలు ఇంచుమించు 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 10 అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేయించి ఆ ఐగుప్తు సంఖ్యలను తెంపి ఐగుప్తు అనే ఆ కొలిమి లాంటి బాధాకరమైన స్థలం నుండి బయటికి రప్పించాడు. రప్పించిన తర్వాత వారి ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించి, మాంసం అడిగినప్పుడు పూరేడు పెట్టలను రప్పించి, వారి చెప్పులు అరగకుండా, వస్త్రాలు పాతకెళ్ళకుండా 40 సంవత్సరములు అరణ్యములో దేవుడు వారిని అద్భుతాలతో నడిపించాడు. వారు అప్పుడప్పుడు కొంతమంది వెనక్కి తిరగాలనుకుంటున్నారంట. మోషే మీద విరోధంగా మాట్లాడి, అహరోను మీద విరోధంగా మాట్లాడి, మరలా మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఈ ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. లోకం వైపు మరలకూడదు. యోబు లాంటి ఒక ప్రతిష్టమైన తీర్మానంతో మనం బ్రతకాలి. ఆయన నన్ను చంపినను అటే కనిపెడతాగా, నేను మరలను. నో టర్నింగ్ బ్యాక్. వెనకకు తిరగకూడదు. హల్లెలూయా. వెనకకు తిరగకూడదు. నేను క్రీస్తుతో నడుస్తున్నాను, ప్రభుతో నడుస్తున్నాను. చావైన బ్రతుకైన నా ముందు ప్రభు, ద జీసస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా ముందు యేసు, ప్రపంచం నా వెనకాల. నేను మరలా వెనక్కి తిరగను. నో టర్నింగ్ బ్యాక్. వెనకకు తిరగకూడదు. అక్కడ వాక్యం చెప్తుంది, ఎఫ్రాయిమీయులు మరలా ఐగుప్తు వైపు తిరుగుతున్నారంట. లోక వైపు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను ఒక తీర్మానానికి వచ్చాను, యేసయ్యనే వెంబడిస్తాను. ఎప్పుడు దాకా? మరణం వరకు. గట్టిగా చెప్పండి గట్టిగా. ఎప్పుడు దాకండి? 1 సంవత్సరం ఉన్నామండి యేసయ్యని నమ్ముకొని, 2 సంవత్సరాలు ఉన్నామండి, 4 ఏండ్లు ఉన్నామండి, కొన్ని బాధలు కష్టాలు వచ్చినాయండి, ఇప్పుడు యేసయ్యని నమ్మట్లేదండి, మా మందిరానికి వెళ్ళట్లే, ఆడికి పోతున్నా, గుళ్ళకి వెళ్తున్నానండి. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నావు? తాయితులు, అంతరాల వైపు తిరుగుతున్నానండి, మాంత్రికుల వైపు తిరుగుతున్నానండి. తిరిగితే ప్రయోజనం ఏమైనా ఉందా? తిరిగితే ప్రయోజనం లేదు. ఎందుకంటే అఖిల బ్రహ్మాండమైన సృష్టిని కలుగు చేసిన మహాదేవుడు అని వాక్యం చెప్తుంది. భూమిని ఆకాశమును కలుగు చేసిన వాడు. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. ఈ కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఎగిరే పక్షులు, పాకే పురుగులు, జంతువులు, మృగాలు, దేవుని పోలిక సారూప్యంలో సృష్టించబడ్డ మానవుని ఎవరు సృష్టించారు? మహాదేవుడు. ఆయన వదిలిపెట్టి సృష్టిని పూజించటానికి ఎలా పరిగెత్తగలవు? నువ్వేమన్నా దైవ జ్ఞానం లేనటువంటి మూర్ఖుడువా? అప్పుడైతే బిడ్డలారా, కొంతమంది మనకు సలహాలు ఇస్తారు. ఇక్కడ పోయి చిన్న అంతరం వేయించుకుంటే పోతులే, చిన్న తాయిది కట్టించుకుంటే పోతే. దాని స్తోత్రం. ఎక్కువ ఈ చదువులేని వాళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువగా దాన్ని ఏమంటారంటే మొగ్గు చూపుతారు.
అక్కడేదో తాయితే వేస్తే పోద్దులే, ఎక్కడేదో అంతరం కడితే పోద్దులే. అంతరాలకి చింతకాయలు రాలుతాయా? మంత్రాలకి అంతరాలకి చెప్పండి. అంతరాలకి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? అదంతా కూడా పెద్ద చీటింగ్ అనమాట. అది మోసం, మొత్తం అది అంత మోసమే. ఏంటంటే ఆకలితో ఉన్న వాడికి ఏదో ఒకటి పెడితే కొంచెం వాడు సాటిస్ఫాక్షన్ అయినట్టు ఆ బాధలో ఏదో ఒకటి చేస్తే అమ్మయ్యా అమ్మయ్యా ఆ ఏదో ఒకటి కట్టారులే అని తృప్తి పడటానికి. అది నిజం కాదు అసలుకి. దాని స్తోత్రం కలుగును గాక. ఈ అంతరాల బొంతరాలు వేసే వాళ్ళకి నేను బాప్తిసాలు కూడా ఇచ్చాను. దాని స్తోత్రం. బాప్తిసాలు కూడా ఇచ్చాం. వాళ్ళలో ఒక అబ్బాయికి ఒక ఆయనకి మనవడు ఉన్నాడు. భయంకరమైన ఏడుపులో ఇక హాస్పిటల్కి వెళ్ళి తగ్గకపోతే మొన్న నాకు ఫోన్ చేశారు. ఫోన్లో ప్రార్థన చేస్తే ఆ మనవడికి స్వస్థత కలిగింది. మొన్న ఒకసారి మొండు పట్టాడు. అన్న ఒకసారి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. నేను చెప్పాను, నీ తాయితులు అంతరాలు వేసుకుని తిరుగుతావుగా నువ్వు. ఆ తాయితుల్లో అంతరాల్లో లేదా పవర్ అంటే గుట్టిదేలేనా, అవన్నీ మోసం. ఏం చేస్తామన్నా బ్రతకటానికి మొదటి నుండి మా తాతల ముత్తాతల కానుండి మాకు అట్ట అలవాటు అయిపోయింది. కానీ వాటిలో తాయితులు ఎందుకు కొడుదన్నా? ఎక్కడి నుండి తెస్తారా అంటే నర్సాపేట శివుడు బొమ్మ బజార్లో ఒక కొట్టుంది, ఆ కొట్లో తెస్తాం తాయితులు. 3 రూపాయలు 4 రూపాయలు అవి వేసి వేలు తీసుకుంటాం అంతే. దైవజనుడుగా నీకు చెప్పవటం ఏంది అన్నాడు. దేవుని స్తోత్రం. అట్లాంటి పిచ్చి నమ్మి పరిగెత్తున్నారు చూడండి. ఇంకేం చేస్తాం, వాళ్ళని భయపెట్టడానికి ఎంత నామాలు పెట్టడం, నిమ్మకాయలు, తర్వాత ఏంటి ఆ కుంకాలు పొంకాలు పూసి ఏదో విచిత్రమైన కొన్ని చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఆ మ్యాజిక్ అనేది మాకు తెలుసు. అంతేగాని ఏముందన్న. ఇప్పుడు ఒకవేళ అట్టా నేను బాగు చేయగలను అని ఒకవేళ జనానికి చెప్పి మోసం చేస్తున్నా కానీ అలా బాగుపడటం వాస్తవం అయితే నా మనవడ బాగా లేకపోతే నీకెందుకు ఫోన్ చేస్తా ప్రార్థన చేయమని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇట్లా చేయటం మోసం కాదంటే ఇంక ఏం చేస్తావు? మా తాతల ముత్తాతల కాండి మాకు ఈ ఆచారం వస్తుంది. మేము వేరే పనులు ఏం చేయలేము. మాకు చదువు లేదు, ఏదైనా ఉద్యోగాలు చేయాలన్నా ఇంకెలా కొనసాగుతూ ఉన్నాం. ఇది పరిస్థితి. మాయమాటలు చెప్పుకొని బ్రతకడమే కానీ వీటిలో ఎటువంటి పవర్ లేదు. తీసుకొస్తానని చెప్పి కొన్ని తెచ్చి నా చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. పశువులో వాటిలో పెడతామంతే. కొంచెం డబ్బున్నోడిని చూసి ఏం చేస్తామంటే కొంచెం వాడి కాడ ఇంకో మామూలు దగ్గర మామూలు కూపుతాం, కొద్ది డబ్బున్నోడి దగ్గర ఇంకా పెద్ద కూపుతాం, ఇంకా ఎక్కువ రాలుతాయని. దేవుని స్తోత్రం. మొత్తం ఇదంతా మోసమేనన్నా, ఏం లేదు ఇది అని చెప్పి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే అవి కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు కొంతమంది. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కావాలంటే ఆ మాంత్రికుడిని మీరు కలవాలనుకుంటే నన్ను అడగండి. నా దగ్గరే ఉంది వాడి ఫోన్ నెంబర్. అర్థమైందా? నేను ఆదివారం కూడా మన చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. చాలాసేపు నేను చేయి కూడా పెట్టలే అతని మీద. పెట్టన్నా, నువ్వు చేయి పెట్టన్నా మాకు మంచి జరుగుతుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చేయి పెట్టన్నా నాకు మంచి జరిగిద్ది అన్నాడు. చాలాసేపు నేను చెప్పాను, నువ్వు అవన్నీ విడిచిపెట్టి మందిరానికి వచ్చాను. విడిచిపెట్టి అతను అది 2 మొక్కుబళ్ళు ఉన్నాయి అంటున్నాడు. ఎన్ని? ఆ 2 మొక్కుబళ్ళు అయిపోతే పూర్తిగా ఈ దరిద్రం మొత్తం ఎత్తేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు పుట్టారు. అలాగే నా కొడుకులు, వాళ్ళకి పెళ్ళి అయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇక సాలు ఈ మోసాలు, ఈ మాయలు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మోసాలు ఇవన్నీ చాలు, ఇక దేవుడు బ్రతికితే జీవితాంతా యేసయ్యకి సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను అన్నాడు. అర్థమైందా? అతని పేరు ఏం పేరు తెలుసు? అంకయ్య. పేరు కూడా చెప్తున్నా. ఏం పేరండి? అంకయ్య. హల్లెలూయా. మీకు వద్దన్నా కాదు, డబ్బు అనేది వస్తుంది. నెల మీద 1 లక్ష రూపాయలు 2 లక్షలు కూడా తీసుకొస్తాం మేము. కానీ అది శాపం తప్ప ఏమీ లేదు. అవి అట్లా తీసుకొస్తున్నాం, ఇక్కడ పిల్లలందరూ పడిపోతున్నారు, హాస్పిటల్లో పెట్టేస్తాం. ఏ ఉపయోగం లేదు. మా ఊరు వచ్చేదాకా మేము మా ఊరు అని చెప్పాం, భద్రాచలం అని చెప్తాం. ఏ ఊరు అని చెప్తారంట? భద్రాచలం. అడవుల్లో నుండి వచ్చిన మునులు అని చెప్తారంట. హిందీ కూడా వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? అదేదో ఊరిని చెప్తారు, రిషికేష్. ఇది మహారాష్ట్ర ఎక్కడో చెప్తారు, ఉత్తరప్రదేశ్ ఏదో. తర్వాత హిమాలయ ప్రదేశాల నుండి వచ్చాం మేము, ఒక లాడ్జీలో ఉంటున్నామని చెప్తారంట. ఉట్టిదే పక్క బజార్లో పక్క ఊర్లోనే ఉంటాడు వాడు. ఆ వ్యాసం చూసి నిజంగానే నమ్ముతారు మమ్మల్ని. అదంతా మోసమేనన్నా, ఏం లేదని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. ఈసారి ప్రభు చిత్తం అయితే వాడితో ఫోటో దిగి వస్తాకండి. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఫోటో ఒకటి తీసుకొని వస్తాం ఇక్కడికి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చావైన బ్రతుకైనా యేసయ్యని దైవ సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన వైపే ఉంటే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరిని ఆయన సిగ్గు పరచుడు, ఎవరిని విడిచిపెట్టడు ఆయన. అందుకని ఎఫ్రాయిమీయులు ఏ రీతిగా వారు
అన్యులతో సహవాసం చేశారో మనం ఆ రీతిగా సహవాసం చేయకుండా ఉండాలి. రెండోది, ఎఫ్రాయిం బలిపీఠాలను ఆశ్రయించి పాపం చేశాడు. ఆ రీతిగా మనం వేరే వేరే ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో దేవుళ్ళు అయ్యని ఇయ్యని చెప్పుకునే ఎన్ని కరెక్ట్ కాదయ్యి. నా ప్రియమైన బిడ్డలారా, వాటిని ఆధారం చేసుకోకుండా నిజమైన దేవుడు ఉన్నాడు, సృష్టికర్త. సృష్టికర్తను వదిలి సృష్టిని పూజ చేస్తున్నారు ఈ రోజున చాలా మంది. అలాంటి వాటికి మొగ్గు చూపు మాకండి. ఎవరో చెప్తారు మన మైండ్ చెడగొట్టడానికి. దాని స్తోత్రం కలుగున గాక. మూడవది, మరలా మనం చావైన బ్రతుకైన లోకం వైపు తిరగకూడదు. సాంసోన్లో ఒక మంచి క్రియ ఏంటంటే, చనిపోయేటప్పుడు ఒక్కసారి మరలా నా బలాన్ని రేచేయి ప్రభు అని అడిగాడు దేవుని దగ్గర. ఒక్కసారి నా బలాన్ని రేచేయ్యా, నా శత్రువులని నేను చంపి నా కక్ష తీర్చుకుంటానన్నాడు. దాని స్తోత్రం. అట్టని మీరు కక్ష తీర్చుకోవడానికి దేవుడి దగ్గర ప్రార్థనలు చేయకూడదు, అది పాత నిబంధన. కానీ దేవుడికి ఆ ప్రార్థన నచ్చింది. దేవుడు మరలా బలపరిచాడు. అయితే చివరి క్షణములో ఇంత జరిగినా మరలా ఎడు తిరిగాడు చెప్పండి? ప్రభు వైపే తిరిగాడండి. ప్రభు మీదే ఆధారపడ్డాడు. ఎంత జరిగినా, కళ్ళు పోయినా, అలాగే సంఖ్యలు వేసినా, బంధించినా నిజదేవుడు ఆయనేనని గుర్తుపట్టాడు సంసోన్. వేరే మార్గాల వైపు చూడలా. ఈ రోజున ఎన్ని జరిగిన దేవుడి వైపు తిరగాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనము ఒక నిర్ణయం చేసుకుని ప్రభువులోకి వచ్చాం. మరలా లోకంలోకి వెళ్ళకూడదు. లోకం వైపు చూడకూడదు. లోక మార్గాలు ఎంచుకోకూడదు. సావైన బ్రతుకని మీ ప్రభువులోనే. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరిమని యాకోబు పత్రిక 4:4 చదవండి ఒక్కసారి. యాకోబు పత్రిక 4:4. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఎవడైనను ఈ లోకముతో, చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి, లోకముతో స్నేహం చేసేవాడు, చూడండి అమ్మా, ఎవరితో స్నేహం చేయకూడదు అన్నారా? దాని స్తోత్రం కలుగును గాక. ఎవరితో స్నేహం చేయకూడదు? లోకముతో స్నేహం చేయకూడదు. మన సహవాసం దేవునితో. సంతోషమ్మా, పిల్లల్ని బయట తీసుకెళ్ళి. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకముతో స్నేహము దేవునికి వైరమంట. యాకోబు పత్రిక 4:4 రాయబడింది. లోకముతో స్నేహము చేయకూడదు. లోక సాంగత్యములతో పొందిక కలిగి ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి ఈ లోక పద్ధతులతో నీవు ఎప్పుడైతే సాంగత్యం కలిగి వాటిని ఎక్కువ ఆపేక్షిస్తావో, నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నీకు శత్రువు అవుతాడు, విరోధి అవుతాడని వాక్యం చెప్తుంది. లోకములో ఉన్నదంతేంటి? శరీరాశ, డిజైర్ ఆఫ్ ది ఫ్లెష్, డిజైర్ ఆఫ్ ది ఐస్. నేత్రాశ, శరీరాశ. నేత్రాశ, శరీరాశ అవి దేవుని వలన క్రియేట్ చేయబడినవి కాదు. ఈ రోజున ఈ శరీరానికి ఆశ కలిగినటువంటి ప్రతి కోరిక తీర్చుకోవడానికి ప్రజలు ఎట్లా పాకులాడుతున్నారు చూడండి. ఆ మధ్య వేరే దేశంలో, పాశ్చాత్య దేశాల్లో, అమెరికా ఒక క్లబ్ దగ్గర నైటు సమయంలో చాలా మంది యవనస్తులు, వాళ్ళలో కొంతమంది మిడిల్ ఏజ్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఒక బార్ షాప్ దగ్గర మందు తాగుతున్నప్పుడు ఒక యవనస్తుడు, ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు, ఆ మందు తాగి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆ మత్తు పదార్థాలతో జీవితాలు పతనం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో భారముతో, వేదనతో, ఏడుస్తూ వాక్యం చెప్తున్నాడు. ఇవి తాగి మీ మీదకి శాపం తెచ్చుకోవద్దు, ఈ తప్పుడు పనులు చేసి మీరు దేవుని దృష్టికి విరోధులు కాకూడదని ఏడుస్తుంటే, అక్కడ చాలా మంది ఈ యవన అమ్మాయిలు, నా ప్రియమైన బిడ్డలారా, చిన్న ఛార్జింగ్ బాక్స్ పెట్టి వాక్యం చెప్తున్నాడు. ఎప్పుడు నైటు 10-11 గంటలకి కరెక్ట్ బారు ముందే పెట్టి వాక్యం చెప్తున్నాడు. మీ మీదకి నాశనం రాబోతుంది, మీరు ఎలా కాబోతున్నారు, అలా కాబోతున్నారు, ఆ అలవాట్లు మానుకోండి. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి అసభ్యకరమైన విధానంలో అతని దగ్గర ప్రవర్తిస్తున్నారు. అప్పుడైతే బిడ్డలారా, బట్టలు ఓడదీయాలని ట్రై చేయటం,
అతనే కళ్ళు మూసుకుంటున్నాడు. ఆ ఆ విధమైనటువంటి భాగాలను ఎట్ట అతని దగ్గర ఎట్ట కొలకటం, అది చూసి నా వీడియో చూసినప్పుడు నాకు బాధ కలిగింది. ఏమనంటే వీళ్ళు శరీరాశను నెరవేర్చుకోవటానికి ఇదిగో ఇట్లాంటి వాటి వెంట తిరుగుతూ ఉన్నారు, ఇట్లాంటి వాటి వెంట పరిగెత్తుతున్నారు. శరీరాశ దేవునికి నచ్చదు, కానీ అవి చేయటానికి అసలు ఎవరు ఇచ్చారు పర్మిషను? తల్లిదండ్రులు ఇచ్చారా? లేకపోతే దేశం ఇచ్చిందా? ఎవరు ఇచ్చారు ఆ స్వేచ్ఛ, ఆ రైట్స్ ఎవరు ఇచ్చారండి? శరీరాశ అనేది ఏంటి? నచ్చిన అబ్బాయి, నచ్చిన అమ్మాయి, నచ్చినవి తినాలి, నచ్చినవి అంటే ఆ కళ్ళు ఆశించినవి శరీరం అనుభవించాలి, శరీరం అనుభవించాలి. కోరికలో వాక్యం చెప్తుంది, దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందంట. దురాశ గర్భము ధరించి, నీలో ఉన్న ఆశలను బట్టే నీలో ఈ కోరికలు పుట్టేది. చిన్న పిల్లలను కూడా వదలలేదు చూడండి, దౌర్భాగ్యులు. చిన్న పిల్లలను కూడా వదలని కోరికలు. ఈ మధ్య బస్ స్టాప్ లో ఒక తల్లి పాపం, పెద్ద ఆవిడ, ఒక 50 ఏండ్లు ఉంటాయి, ఆమె మీద బస్సు కోసం అట్టు నిలబడింది. కొంచెం చీకట పడింది. ఓ దౌర్భాగ్యుడు యవనొస్తుడేవాడు ఆమె దగ్గరికి వచ్చి ప్రైవేట్ పార్టీలు చూపిస్తున్నాడు. ఆమెకి ఎమ్మటే బ్యాగ్ తీసుకుని పటాపటా కొట్టింది. నీ తల్లి వయసురా నాది, ఇట్ట నాశనం అయిపోయారేంట్రా మీరందరూ అని చెప్పి నా ప్రియతమ బిడ్డలు చాలా బాధతో వేడుతుంది. అంటే నా పిల్లలు ఎలా ఉంటున్నారో లోకంలోకి వచ్చి, చాలా మంది చదువుకుంటున్నారు, అది ఇది 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 అని ఈ తల్లిదండ్రులు భ్రమపడుతున్నారు. వాళ్ళు చదువుతుంది ఏంటి? ఇగో ఈ అర్థమైందా? ఎక్కడో ఉంటున్నారు, ఏ హైదరాబాదు, ఏ కలకత్తా, ఏ బెంగళూరు, ఏ చెన్నై, ఎక్కడ అనుకుంటాం మనం. వాళ్ళు చేస్తుంది ఏంటి అసలుకి? మన తల్లిదండ్రులు ఎన్నో ఊహలతో బ్రతుకుతున్నారు. ఇక్కడ ఒక ఇంజనీర్ అయ్యి వస్తాడేమో, ఒక డాక్టర్ అయ్యి వస్తాడేమో, లేకపోతే ఒక ఉన్నత స్టేటస్లో నిలబడి మా సమస్యలన్నిటి నుండి విడిపిస్తాడేమో అని ఎన్నో ఊహలతో. ఆ మధ్య మంగళగిరి దగ్గర ఒక అబ్బాయి, నా ప్రియతమ బిడ్డలారా, చాలా పేద కుటుంబంలో పుట్టి బాగా చదివాడు. చివరికి MBBS కూడా చదివాడు. చదివి ఇక్కడ 4-5 వారాల్లో డాక్టర్ అయ్యి వస్తాడని చెప్పి ఈ కాయ కష్టం చేసుకుంటున్నటువంటి తల్లిదండ్రులు పొలాలకు వెళ్తారు కదా, అందరూ చెప్పుకుంటుంది ఆ తల్లి, మా అబ్బాయి డాక్టర్ అయ్యి వస్తాడమ్మా, మా అబ్బాయి డాక్టర్ అయ్యి వస్తాడమ్మా. పాప అందరూ అనుకుంటున్నారు, లేదులే అత్త, లేదులే పెద్దమ్మ, నువ్వు చాలా కష్టపడ్డావు, అది ఇది ఇది అని పొగుడుతున్నారు. ఎందుకనంటే అందరూ పగులు పని చేస్తే నైట్ కూడా పనులకి వెళ్ళేదంట ఈ కొడుకు ఫీజు కట్టడానికి. అంత కష్టపడి చదివిస్తే అప్పుడే దీన్ని బిడ్డలారా, వాడు డాక్టర్ అయ్యి వస్తాడు అనుకోండి, శవమై వచ్చాడు ఇంటికి. దీని వెనకాల కారణం ఏంటంటే లవ్ 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 లవ్. ఎవరు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ ప్రేమలో ఫెయిల్ అయిపోయాడు. అర్థమైంది? మనస్తాపానికి గురి అయిపోయి ధైర్యం చాలక మందు తాగాడు, చచ్చిపోయాడు. ఎవరండి? చదువులేనోడా? MBBS చదివాడంటే పెద్ద చదివేగా, చదివినా కూడా వాడి మైండ్లో పంకమట్టి ఉంది, ఉపయోగం లేదు. ప్రేమ దోమ అనుకుంటూ ఈ శరీర కార్యాలకి చాలా మంది యవనస్తులు నాశనం అయిపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. ఆ చదివించి ఎన్నో ఆశల మేడలు కట్టుకున్న తల్లిదండ్రుల ఆశల మేడ ఒక్కసారి కూలిపోయింది. పేపర్కి వేస్తే నా కళ్ళలో కూడా కన్నీళ్ళు చెమ్మగిలేయండి. ఎన్ని ఆశలు. ఇదిగో లోకము ఎంటర్ అవుతుంది చాలా మందిలో, దేవుని బిడ్డలలో. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ మధ్య పాస్టర్ గారు కొడుకు ఒక ఆయన గుంటూరులో, అదేది ఏరియా చెప్పకూడదు, పాస్టర్ గారు కొడుకు కూడా చచ్చిపోయాడు. ఎట్లానే నాకు తెలిసిన పాస్టర్ గారు ఆయన. ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్న పలానా పాస్టర్ గారు కొడుకు ఇట్లా చచ్చిపోయాడంటే, ఏమైందిరా అన్న చెప్పాడు. అన్న ఎవడో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడన్న, ఇదన్న పరిస్థితి అని. అంటే సరే ఇష్టపడి పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా. ఏంటంటే హ్యాండ్ ఇచ్చారంట. హ్యాండ్ అసలు ఈ ప్రేమలు ఎందుకు అవుతాయండి అయ్యి? దట్ ఈస్ నాట్ లవ్, ఓన్లీ లస్ట్. అది వ్యామోహం మాత్రమే. ఈ లోపు నా ప్రియతమ బిడ్డలా, నేను ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నువ్వు చాలా పేరున్నవాడివి, ఇవంటే నాకు చాలా ఇష్టం, కానీ కొడుకుని ఎందుకంటే ఇట్లా గాలికి వదిలేసామని అందామనుకున్నాను, కానీ పాపం బాధలో ఉన్నాడు ఆయన. పాపం దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలకు పెద్ద పెద్ద చదువులు చదివించారు, మంచిది, చదివియాలి, చదువు రావాలి తప్పక.
దాంతోపాటు వాళ్ళ క్యారెక్టర్ కూడా కాస్త గమనించాలి, ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నది. ఎందుకనంటే మొక్కప్పుడు వంచొచ్చు, మానైతే వంచలేం మనం. మాను నువ్వు వంచితే ఒకేసారి ఇరిగిపోద్ది, ఇంకంతే. అది ఆడొంగిద్దండి. పిల్లల మీద కాస్త దృష్టి పెట్టండి. మా అమ్మాయి బీటెక్ చదువుతుంది, ఎంటెక్ చదువుతుంది, ఎంఎస్సి, అది ఇది ఇది ఏదేదో చెప్తారు. హల్లెలూయా. ఓకే, చదవనియండి. వాళ్ళు ఎలా ఉంటున్నారో గమనించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, వాళ్ళ స్థితిగతులు తెలియపరచండి. దాని స్తోత్రం కలుగున గాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. మా అమ్మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోయినా మాకు అమ్మా నాన్న కంటే ఎక్కువ మా పెద్దన్నయ్య హెచ్చరికల విషయంలో. ఎప్పుడన్నా ఆయనతో పాటు బైక్ మీద వెళ్ళినప్పుడు సేవ కొత్తలో, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఎంతో మంది రకరకాల స్త్రీలు కనబడతారు, రకరకాల అట్టా ఇట్టా ఉంటారు, చాలా జాగ్రత్త, ఇది పరిస్థితి. నిందలైతే తప్పు లేదు, నిజాలు కాకుండా చూసుకోవాలి మనం. లోకమంతా ఇట్లా చెడిపోయింది, అట్టా ఇట్టని నాకు అనిపించేది. ఎప్పుడు ఈయన బండి ఎక్కినా ఏ చెప్తుంటాడు ఇంద్రా బాబు అనిపించేది. నేను ప్రభువులో ఇప్పటి వరకు నేను నిందలు మోసా, నిజంగా చెప్తున్నా. నా మీద ఎన్నో నిందలు చేశారు, నేను భయపడను, ఎందుకంటే నా నిజం దేవుడికి తెలుసు కాబట్టి. దేవుని స్తోత్రం. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నేను దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా బుద్ధిపూర్వకంగా నేను ఏ తప్పు చేయలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో నిందలు మోసాం ప్రభులోకి వచ్చిన తర్వాత. బ్యాచిలర్గా అంటే పెళ్లి కాకముందు ఎన్నో మోసాం. కానీ ఇప్పటికీ ప్రభు కృపలో నిలబడ్డానంటే ఆయన మహాప్రేమ నా ఎడల స్థిరపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు పైవేషాలు చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఎన్నోసార్లు కొన్ని అన్న మాటలకి బాధపడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. బాధపడి దేవుడి దగ్గర అసలు ఆయన పాదాలు మొత్తం తడిచిపోయి ఉంటాయి, అంతగా ఏడ్చిన రోజులు ఉన్నాయి. చెయ్యి నేరాలు పడుతున్నాయి ప్రభా నింద, ఇది పరిస్థితి. చేసిన వాళ్ళకి రావట్లేదు, చేయని వాళ్ళకి ఎట్లా వస్తున్నాయని దేవుడు ఆదరించేవాడు, ఓదార్చేవాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చెయ్యని నేరాలు మోయండి, తప్పులేదు. యోసేపు మోసాడు, దానియేలు మోసాడు, అర్థమైందా? మరియమ్మ తల్లి కూడా మోసిందిగా. దేవుని స్తోత్రం. చెయ్యని నేరాలు మోయండి, తప్పేం లేదు. కానీ చెయ్యి మాకండి, ఆ తప్పులు చేయి మాకండి, ఒక చోటు వెళ్ళమాకండి. ఎందుకంటే లోకము దేవుని దృష్టికి వైరం. అది శరీర కోరికలు, నేత్రాశలు, అయ్యని ఇయ్యని జనం ఎట్ట అనుకుంటున్నారంట కదా, అట్ట అనుకొని 100 అనుకుంటారు, అనుకోనివ్వండి, వాళ్ళతో మనకేం పని. దాని స్తోత్రం. మనం బాగలేకపోతే ఎవడన్నా వచ్చి 10,000 ఇస్తాడా, 1,000 రూపాయలు ఇస్తాడా? ఎవడెట్ట అనుకుంటే మనకెందుకు, ఆయన అనుకోకుండా చూసుకోవాలి మనం. దాని స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. రకరకాలుగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలైనటువంటి నిందలు, బాధలు, కష్టాలు మీరు అనుభవిస్తారు. సేవకులుగా మేము ఎదుర్కొన్నాం, మాకు ముందున్న దైవ సేవకులు కూడా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో నేను దావీదయ్య గారి కాళ్ళ మీద పడేవాడిని. ప్రభు అయ్యా, ఈ బాధలు కష్టాలు భరించలేకపోతున్నామంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఏమయ్యా చిన్నదానికి బాధపడుతున్నావు. నిన్న సిస్టర్లు వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే ఒకడు నన్ను చూసి నీకేమిలే గోపాలకృష్ణుడు అన్నాడట. నీకేమిలే గోపాలకృష్ణుడు అంటే అర్థం ఏం చెప్పండి ఆ మాటకే? అంటే వాళ్ళందరూ గోపికలనే, అదేగా మీనింగ్ అక్కడ. మనసులో నవ్వుకొని ప్రభా నీకు స్తోత్రం, నీ కొరకు నిందలు అవమానాలు భరిస్తాం ప్రభా. కరెక్ట్ నెల వచ్చేలాగా లేచిపోయాడు అయ్యగారు. ఆ అన్నోడు పోలీస్ ఆఫీసర్ అంట. ఇట్లా అన్నాడయ్యా, ఇవన్నీ పట్టించుకోకూడదు మనం, మన హృదయం దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ మీద కూడా ఎన్నో నిందలు వస్తే మీరు నిజాయితీగా ఉంటే మాత్రం అస్సలు పట్టించుకోవద్దు, అస్సలు పట్టించుకోవద్దు. మీకు చిన్న విషయం చెప్తానండి. ఒక గుంట ఉందంట, కప్పలు మొత్తం దాంట్లో పడ్డాయి. కొన్ని కప్పలు ఆ గుంట అంటే పై భాగంలో ఉండి చూస్తా ఉన్నాయి అంట. దేనికి వెళ్ళి ఆ పడ్డ కప్పలకి వెళ్ళి చూస్తా ఉన్నాయి. చూసి ఒక కప్ప అంటుందంట, మన తాతల ముత్తాతలు కానీ నీ గుంటలో పడ్డోళ్ళు ఎవరో బయటికి రాలేదు, పడ్డ ప్రతి కప్ప లోనే జీవితం ముగించబడింది. ఇదేనంటే ఈ ఎక్కాలని ప్రయత్నం చేసేవాడికి నిరుత్సాహం కలుగుతూ, అవునా ఎంతో మంది ప్రయత్నం చేశారా, రాలేకపోయారా, లోనే చచ్చిపోయారా అని ఆ ప్రయత్నాలు విరమించుకొని సైలెంట్గా ఉన్నాయి. ఒక కప్ప మాత్రం ఏమీ పట్టించుకోకుండా ప్రయత్నం చేస్తూనే ఉందంట. ఎగురుతుంది పడుతుంది. తీరా దాని యొక్క ప్రయత్నంలో అది పాస్ అయింది. దేవుని స్తోత్రాలు చెప్పండి. గొప్ప విజయం పొందింది, అంతే పైకి రాగలిగినప్పుడు
ఈ కప్పల పైన ఉన్న కప్పలనే అంట, లోనబడ్డ కప్పలో నేను చెప్పే మాటలకి నిరుత్సాహపడి లోనే సైలెంట్గా ఉంటే నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అది ఇది అని అడిగితే ఆ కప్ప చెప్పిందంట, మీరనేవి నా చెవులకి వినబడలేదన్నాయంట. చెప్పండి గట్టిగా, మీరనేది నాకు వినబడలేదండి. నేను ఎవరిని? చెవిటి కప్పని. నేను ఎవరిని అంటే ఇప్పుడు మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మన చెవులకు పడితే నిరుత్సాహపడిపోతాం. ఏదో చేద్దామని కూడా ఆ మాటలు మనల్ని నిరుత్సాహపరిచేస్తాయి. అందుకని ప్రియ దేవుని బిడలారా, మీరు నిజాయితీగా ఉండండి, యథార్థంగా ఉండండి, దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆధారపడండి. లోకం వైపు మాత్రం అస్సలకి తిరగమాకండి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. 9వ అధ్యాయం చివరి మాట, లోకము దేవునికి విరోధం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. 9:16 చదవండి. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమివ్వరు. చూసారా, ఎఫ్రాయిం మొత్తపడ్డాడంట, తర్వాత వారి వేరు ఎండిపోయిందంట. అంటే ఎండిన స్థితిలో ఉన్నాడు ఎఫ్రాయిం. ఈ రోజున జీవం గల క్రైస్తవులుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలారా, ఎండిపోకూడదు మీరు. ఇప్పుడు చెట్టు ఎప్పుడు ఎండిపోద్దండి? నీరు అందకపోతే ఎండిపోద్ది. నీరు అంటే ఏంటి? ప్రార్థన. నీరంటే వాక్యం. నీరంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ నీరు అందకపోతే మనం కూడా ఎండిపోతాం. సరైన ప్రార్థన లేక, వాక్యం తెలియక, అప్పుడే దేని బిడ్డలారా పరిశుద్ధాత్మతో నింపబడటం తెలియక, గత రాత్రి నేను పరిశుద్ధాత్మ కూటంలో అందరినీ అప్పుడే దేని బిడ్డల దగ్గర గంట సేపు పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉంచాను. వీళ్ళందరినీ గట్టిగా చెప్పండి. అందరు ఆత్మతో మండారు, రగిలారు, చక్కగా అన్య భాషలతో మాట్లాడి దేవుని గణపరిచారు. ఎందుకనంటే ఉద్యమం లేకపోయింది అనుకోండి, నీరు లేనట్టే. నీరు కావాలి. వాక్యం అనే నీరు, ప్రార్థన అనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరు ఉంటే మనం జీవం కలిగి ఉంటాం. ఆ జీవాన్ని బట్టి మనం పుష్పిస్తాం, పిండి కాస్తాం, కాయలు కాస్తాం, ఫలిస్తాం. నీరే లేకపోతే చెట్టు ఎండిపోద్ది. ఇక్కడ చాలా మందిలో నా ప్రియమైన బిడ్డలారా, ఈ ఎఫ్రాయిమీయులు నీరు లేని చెట్టులాగా ఎండిపోయారంట. అందుకనే దైవజనులు యేసన్న గారు రాశాడు పాట, మోడు బారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. మోడు బారటం అంటే ఎండిపోవటం. ఈ రోజున దేవుని దగ్గర అడగాలి, ఏమన్నా తెలుసా, నేను ఎండిన స్థితిలో ఉన్నానా, జీవం కలిగిన స్థితిలో ఉన్నానా? అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడాడు. ఎఫ్రామీయులు అనే ఒక తెగ ద్వారా అనేక పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు. ప్రార్థన చేయండి. ఎఫ్రాయిం వలె మేము అన్యులతో కలవకూడదు ప్రభా. ఈ రోజున అన్యులతో కలవటానికి సాతాడు నిన్ను నీ స్నేహితుల ద్వారా మోసం చేయొచ్చు, నీ బంధువుల ద్వారా నిన్ను మోసం చేయొచ్చు, నీ ఇంట్లో వారి ద్వారా నిన్ను మోసం చేయొచ్చు. అన్య కార్యాలతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఎఫ్రాయిం దేవుణ్ణి ఆధారం చేసుకొనక బలిపీఠాలను ఆధారం చేసుకున్నాడు. ఈ రోజున నీవు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. చావైన బ్రతుకైన యోబు వలె దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు, రెండంతల దీవెనలతో నింపాడు, రెండంతల ఫలింపుతో నింపాడు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ప్రార్థన చేయండి. రెండంతల ఆశీర్వాదం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా, ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా సర్వము. ఏమైనాను నేను నీ మీద అనుకుంటున్నాను ప్రభా.
ఏదైనాను నేను నీ మీద అనుకుంటున్నాను. నిన్ను అనేక మంది విడిచిపెట్టిపోయినా, పరిస్థితులు నిన్ను విసిగించిన, బాగుపడుదును అనే నిరీక్షణ లేకపోయినా, నీవు దేవుని మీద ఆధారపడితే, దేవుని కొరకు కనిపెడితే, ఆయన మీద ఆనుకొనిన వారిని ఆయన పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడు. పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడు. ఈరోజు దేవుని మీద ఆనుకున్న దేవుని బిడ్డ కొన్ని నష్టాలు సవి చూడవచ్చు, కొన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోవచ్చు, కొన్ని శ్రమల మార్గం గుండా నువ్వు వెళ్ళొచ్చు. కానీ దేవుని విడిచిపెట్టొద్దు. దేవుని మీద ఆనుకో, దేవుడి మీద ఆధారపడు. ఈ రోజు నీ జీవితం చీకటిగా ఉందేమో, వెలుగుగా మార్చే రోజు రాబోతుంది. ఈ రోజు నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు నిలబడే స్థితి రాబోతుంది. ఆయన మీద ఆనుకోవాలి. ఏమైనా ఏదైనా నీ చిత్తమే నేను జరిగిస్తా. నా మనసు నీ మీద ఆనుకుంటుంది ప్రభువా, నా మనసు నీ మీద ఆశ పెట్టుకుంది, నా ప్రాణం నిన్ను నమ్ముకున్నది తండ్రి. నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. మోడు బారిన బ్రతుకుని మార్చి నీ జీవాన్ని నాలోనికి ప్రవహింపచేయి. నా ఎండిన స్థితిని సరిదిద్దండి, నా ఎండిన స్థితిని సరిదిద్దండి, నా బ్రతుకుని సరిదిద్దండి. నా స్థితిగతులను ఎరుగుదము నాయన. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి చెప్పిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఎఫ్రాయిం వలె లోకంతో కలిసిపోకూడదు, నీతో ఎల్లప్పుడూ స్నేహం కలిగి ఉండాలి. ఎఫ్రాయిం వలె అయ్యా బలిపీఠాలను ఆధారం చేసుకోకూడదు, నిన్ను ఆధారం చేసుకోవాలి. నిజ దేవుడు నువ్వు గనుక. ఎఫ్రాయిం వలె ఐగుప్తుకు మరలకూడదు, లోకమనే ఐగుప్తు వైపు చూడకూడదు. చావైన బ్రతుకైనా నీ పాద సన్నిధిలో స్థిరపడాలి. ఎఫ్రాయిం వలె ఎండిన స్థితిలో ఉండకూడదు, ఫలించే స్థితిలో ఉండాలి. అయ్యా నీకు స్తోత్రాలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునన్నావు తండ్రి, వాడు బహుగా ఫలించునన్నావు తండ్రి. నీ బిడ్డలు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, సమృద్ధి జీవంతో నింపి ఈ వారం అంతా నీ కృపలో కాపాడండి. నీ బిడ్డలు చేసే పనులలో, వ్యాపారాలలో, అలాగే నాయన ఏ వృత్తిలో ఉన్నా నీ బిడ్డలను ఆశీర్వదించు. నీ కాపుదలు ఇవ్వండి అయ్యా. నీ చిత్తానుసారంగా నీ బిడ్డలు నడిపించండి. గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది కలుగుచేయండి. మేలైన మార్గంలో తీసుకెళ్ళండి. సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. హల్లెలూయా.